అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. వెల్కమ్ టు LK7 న్యూస్. వెల్కమ్ టు KP కలం ప్రస్థానం న్యూస్. గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గత ఎన్నికల్లో తాము అబద్దాలు చెప్పకపోవడం వల్లే ఓడిపోయామని వైఎస్ జగన్ కార్యకర్తలతో అన్నారు. జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను అక్కడ ఉంటాను అని చాటుకునే డిప్యూటీ సీఎం ఎక్కడ? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఘాటు వ్యాఖ్యలు. హైదరాబాద్ మేడ్చల్లోని శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక 10th విద్యార్థిని ఆత్మహత్య. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా సినిమాలకు అతి దగ్గరగా ఉంటానని మెగాస్టార్ చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు. మహిళను మోసం చేసిన జనసేన నేతను పవన్ కళ్యాణ్ తొక్కిపట్టి నారతీయరా? గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్క నెట్వర్క్, రెండో పక్కన మీరు చూసినప్పుడు ఒక డిసిప్లిన్. ఈ రెండు కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఆయనైతే చాలా ABCD నుంచి Z వరకు మొత్తం చెప్పారు. ఏ విధంగా ఉండాలి అవన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పారు. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక 1000 పడకల ఆసుపత్రి సికింద్రాబాద్లో పెట్టారు. ఇంకొక పక్కన ఇప్పుడే ఆయన చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడే గుంటూరు, విజయవాడ, అమరావతిలోనే 2000 బెడ్లు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ కూడా మార్కెటింగ్. అంటే ఒక విజన్ ఉండే వ్యక్తి భాస్కర్ రావు గారు అని చెప్పిన అభిప్రాయం. అది కూడా మోడల్స్, ఒక మోడల్ ఆయన చెప్పాడు. ఆ మోడల్ కూడా మీరు చూస్తే ఎంప్లాయీస్ ఎవరైతే ఇందులో పనిచేస్తున్నారో 10,000 మంది ఈ హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టారు. 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్లో ఈ 10,000 మందికి 12,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆ రోజు పెట్టిందంతా కూడా 100 కోట్లు పెట్టారేమో. 100 కోట్లు పెడితే ఈరోజు 12,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆయన ఒక్కడు బాగుపడడం కాదు, హాస్పిటల్లో చేరిన ప్రతి ఒక్క డాక్టర్కి, ప్రతి ఒక్కరికి షేర్ ఇచ్చాడంటే అది విజయ రహస్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనం అందరం ఒకటే ఆలోచిస్తాం, నేను బాగుంటే చాలని. కానీ సంస్థ బాగుండాలంటే అందులో పనిచేసే వ్యక్తులకు కూడా భాగస్వామ్యం ఉండాలి. అలాంటి భాగస్వామి పెట్టాడు కాబట్టి 25 సంవత్సరాలుగా 80% ఎవరైతే ఈ హాస్పిటల్లో చేరారో ఇది నా హాస్పిటల్ అనే భావన వచ్చి ఇక్కడే హాస్పిటల్లో సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మంచి అనుభవం అని చెప్పి కూడా మిగిలిన పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా కార్డియాక్ సైన్సెస్ కానీ, ఆంకాలజీ కానీ, న్యూరో సైన్స్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఆర్థోపెడిక్స్. గత ఎన్నికల్లో తాము అబద్దాలు చెప్పకపోవడం వల్లే ఓడిపోయామని వైఎస్ జగన్ కార్యకర్తలతో అన్నారు. ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి ఉంటే రేపు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన ఈ కూటమి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎన్నికలైపోయాయి. దాదాపుగా 9 నెలలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అప్పుడే 9 నెలలు గడిచిపోయింది. నిజంగా 2019 నుంచి 2024 మన ప్రభుత్వం ఉన్నప్పుడు
అంటే వైఎస్ఆర్సిపి జగన్ 1 పరిపాలన ఉన్నప్పుడు మనమంతా కూడా ఆ 5 ఏళ్ళు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా, ఇంతకుముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు, లేదు, ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తాను. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, సూపర్ 7 గాలికి ఎగిరిపోయింది, ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది, ప్రజలకు ఇచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపున వ్యవస్థలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్ అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి, ఒకే ఒక పార్టీ మారింది, వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది. తేడా అంతే. ప్రతి వ్యవస్థ తిరోగమనం, ప్రజలకు అంతవరకు అందుతూ ఉన్న ప్రతి పథకం రద్దు, వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా, మనకి ఇంతకుముందు 50% ఓట్ షేర్ వచ్చింది. ఈ ఎన్నికలు అయిపోయేసరికి మన ఓట్ షేర్ 40%. ఒక 10% ఓట్ షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది. కారణం ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు, అదొక్కటే కారణం. కానీ నేను చెప్తా ఉన్నా, మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగాడు. కారణం ఏమిటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఈ జగన్, మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. వీళ్ళు గన ఇళ్ళకు పోవడం మొదలు పెడితే, వీళ్ళు గన ప్రజల్లో తిరగడం మొదలు పెడితే ఏమవుతుంది? ఆ ఇంట్లో నుంచి ఆ చిన్నపిల్లలు మొదలు పెడతారు. ఏమంటారు? నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైందని. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లులు, ఆ పిన్నమ్మలు అడుగు. జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని అన్నారు. జగన్ ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. రకంగా దోపిడీ చేశారు, ప్రజల మాన ప్రాణాలతో ఏ రకంగా చెలగాటమాడారు, మొత్తం కూడా ఇవాళ తేటతెల్లమైంది. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా పాలసీ ప్రిపేర్ చేసి, ఎక్కడా కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ట్రాన్స్పరెంట్గా పాలసీని తీసుకొచ్చాం. దానివల్లే దాదాపు 90,000 అప్లికేషన్స్ వచ్చినాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3,400 షాపులకి దగ్గర దగ్గర 90,000 అప్లికేషన్తో 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అదే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఎక్కడ కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా జిల్లా కలెక్టర్ల సమక్షంలో, అందరు అధికారుల సమక్షంలో చాలా ట్రాన్స్పరెంట్గా కార్యక్రమాన్ని చేశాం. ఇవాళ
ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగడల్లో ఏఆర్ఈటీ అనే ఒక కొత్త ట్యాక్స్ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా ఈ ఏఆర్ఈటీ వల్ల ఆ రోజున 60 రూపాయలు ఉన్న బాటిల్ని 200 రూపాయలు చేశారు. ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్ ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్లో వాళ్ళకి 14% రీచ్ కావడం కోసం 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ఏఆర్ఐటీ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను అక్కడ ఉంటాను అని చాటుకునే డిప్యూటీ సీఎం తమ పార్టీ నాయకుడు చేసిన అన్యాయంపై స్పందిస్తారని ఆశ పెట్టుకుంది. రాష్ట్రంలో ఎంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ఎన్నో సంఘటనలు రోజు మహిళల మీద ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంది, మనం వింటూ ఉన్నాం. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ మహిళల భద్రత కోసం, రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది స్పష్టమైంది. రీసెంట్గా మనం తీసుకుంటే తిరుపతిలో జనసేన నాయకుడైన కిరణ్ రాయల్ అనే వ్యక్తి వలన లక్ష్మి అనే వ్యక్తి బాధించబడి ఎంత ఘోరంగా కన్నీళ్లు పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చి తన కష్టాలు చెప్పుకుంటే కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా ఆ మహిళకి రక్షణ ఇచ్చిందా, ఆ మహిళకి ఏమైనా న్యాయం చేసిందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆమె కేసు పెడితే కనీసం ఎఫ్ఐఆర్ లేదు, ఒక విచారణ లేదు. ఎంత దారుణం! ఒక మహిళ రోడ్డెక్కి కన్నీళ్లు పెట్టుకొని తమ బాధని వ్యక్తం చేస్తే కనీసం విచారణ కూడా చేయరా? ఒక కేసు కూడా ఉండదా? ఇంత దారుణంగా మహిళల రక్షణ ఉంటుందా? మహిళలకి ఇంత దారుణంగా అన్యాయం జరుగుతుందా ఈ కూటమి ప్రభుత్వంలో? నేను అడుగుతూ ఉన్నాను. అసలు తిరుపతి జిల్లా అంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. తీసుకుంటే హోంమంత్రి గారు ఒక మహిళ హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎంత ఘోరం అంటే పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? ఎన్నికల సమయంలో మహిళలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే అన్యాయం చేసిన వాళ్ళకి తాట తీస్తాం, అలాగే తొక్కి పెట్టి నార తీస్తాం అన్నారు. మరి మీ పార్టీ నాయకుడు ఒక మహిళకి ఎంత అన్యాయం చేస్తే తిరిగి డబ్బులు తీసుకొని డబ్బులు చెల్లించకుండా తిరిగి బెదిరిస్తూ ఉంటే, వేధింపులు గురి చేస్తూ ఉంటే మీరు తాట తీశారా, తొక్కి పెట్టి నార తీశారా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మరి మీరు మహిళలకి ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు పోలీసులు పట్టించుకోలేదు సరికదా? అసలు ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో బాధితులు ఉంటారు, నిందితులు ఉంటారు. నిందితుల మీద కేసులు పెడతారు, బాధితులకి రక్షణ కల్పిస్తారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం రివర్స్లో బాధితుల మీదే తిరిగి కేసులు పెడతారు. దానికి ఈ లక్ష్మి గారి ఉదంతమే నిదర్శనం. ఆవిడ వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఈరోజు ఆమె మీద కుట్రపూరితంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న అనారోగ్య సమస్యలతో సీఎం చంద్రబాబు కాల్కు రెస్పాండ్ అవ్వని పవన్ ఇవాళ తీర్థయాత్రలకు వెళ్లడం చాలా ఆశ్చర్యానికి గురి చేసిన అన్నారు. ఎదుర్కోగలిగింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మి ఇక్కడి నుండి ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మీతో ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. రాజకీయాలన్నది అందరికీ చెప్పాలనుకున్నా, ఈ జిల్లాలోను ఈ రాష్ట్రంలోను కూడా రాజకీయాలన్నది ప్రజల సంక్షేమం కోసమే కానీ
ఏదో ప్రతీకారాల కోసం కాన సంగతి అధికార పక్షం గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని గెలిపించింది మీరు సూపర్ 6 అమలు చేస్తారని. సూపర్ 6ని అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు, సీఎం గారు గౌరవంగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా? మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా? ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చింటే మమ్మల్ని మాయ చేద్దామని, మోసం చేద్దామని, ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదనే కోరిక ఉండడం వల్ల తప్ప ఇంకోటి కాదని నేను బలంగా నమ్ముతా ఉన్నా. మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా, 12 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పేసి. అదే అసెంబ్లీలో మళ్ళీ 6.5 లక్షలకి 7 లక్షలకు కుదించి దాదాపు 7 లక్షల కంటే తక్కువ కోట్లు అప్పు ఉన్నాయని చెప్పారు కదా. అంటే అచ్చంగా మీకు ఇప్పుడు 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు లాభం వచ్చింది కదా ఆ లెక్కల్లోనే. సూపర్ 6 అమలు చేయడానికి సంవత్సరానికి 45,000 50,000 కోట్ల ఖర్చు అవుతుందని మీ లెక్కలు చెప్పారు కదా. ఆ లెక్కన 10 సంవత్సరాలు చెప్పొచ్చు 5 లక్షల కోట్లు అయితే. 3 లక్షల కోట్లు అనుకున్నా కానీ ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా ఆఖరికి సూపర్ 6 అమలు చేయొచ్చు. మీరు దయచేసి ప్రజలకు ఇవ్వాలంటే మీకు కష్టంగా ఉంటుంది. కేవలం పేరు ప్రఖ్యాతులకి ఫోటోల కోసం మాత్రం మీరు కార్యక్రమాలు చేస్తారు. అట్లా కాకుండా తక్షణం సూపర్ 6ని అమలు చేయాలి. మన ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, క్షమాపణలు గిమాపణలు ఇక్కడ పనిచేయవు. ప్రజలకు ఏం మాట ఇచ్చారో పాలకుడిగా ఆ పని చేసి తీరాలి. తక్షణం సూపర్ 6 అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క రంగం కాదు, అన్ని రంగాల్లో ఈ రోజున వెనుకబాటుతనం. ఈ 7-8 నెలల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మీరు చేసిన పని ఒక్కటి కూడా లేదు, ఒక్కటి కూడా కనపడడం లేదు. ఈరోజు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దొడ్డిదారిన ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి కనపడలే ఇక్కడ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదని అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కారణానే ఇంతవరకు ఆగిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం. కనుక సత్యదూరంగా అబద్ధాలతో ఎంతో కాలం జీవితాన్ని తీసుకెళ్ళలేరు. శాంతి భద్రతల గురించి తక్కువ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా ఉన్నాయి. నాగరికి నేను ఒక్కటే అందరినీ కోరుకున్న మాట ఒక్కటే, పరిపాలన కోసం ప్రభుత్వాలు ఉంటాయి. పరిపాలన అంటే ప్రజల సంక్షేమం, అట్లాగే సంఘంలో శాంతి, అట్లాగే అందరూ కూడా ధైర్యంగా బతికే ఒక రోజు ఉంటాయి తప్ప భయపడుతూ ఉండే కాలాన్ని తెచ్చే మీ ప్రయత్నం మంచిది కాదని చెప్తున్నాం. ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సహకారంతో వాళ్ళతో కలిసి ఖచ్చితంగా మీ విధానాలు ఎండగడతామని తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకొక కారణం వల్ల కూడా ఈ కార్యక్రమంలో నేను చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కోసం మాట్లాడాలి. ఈరోజు ఎవరు ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా సినిమాలకు అతి దగ్గరగా ఉంటారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ కలిసి తాత మనవల్లుగా నటించిన చిత్రం బ్రహ్మ ఆనందం. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హౌలక్కల్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రిలీజ్ ఇదే కానీ తను 2-3 హీరోల కోసం ట్రై చేశారు. వాళ్ళిద్దరూ రాలేని పరిస్థితిలో ఉన్నారు. నేనే కొంచెం కోఆర్డినేట్ చేస్తాను. ఇప్పుడు ఎవరు హీరో వచ్చే పరిస్థితి లేరు. ఎవరో ఒకళ్ళు మెయిన్ హీరో వస్తారు కానీ సినిమా లేదు. మొత్తం డల్ అయి ఉన్నారు. ఎలాగంటే ఎందుకు బ్రహ్మానందం అబ్బాయి అండి, మన ఫ్యామిలీ అయ్యా, చెప్పు నేను వస్తాను. ఇది నేను సంపాదించుకున్నటువంటి ఈ ఇమేజ్ని ఎంతో కొంత ఒక సినిమా ప్రమోషన్ కోసం, ఒక బిడ్డకి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం, ఒక బిడ్డకి భుజం కాయడం కోసంగా నేను వస్తాను. బ్రహ్మానందం ఎందుకంత మొహన పడతాడు, ఫోన్ తీ అని ఇందాక ఆయన చెప్పినట్లుగానే ఫోన్ తీసి బ్రహ్మానందం నేను వస్తున్నాను అని ఏదో మాట్లాడబడి నేను వస్తున్నాను, దట్స్ ఇట్, ఇంకా నాకు టైం లేదు, ఏదో మనుషులు ఎదురుగా ఉన్నారు, తర్వాత మాట్లాడి ఫోన్ పెట్టి మళ్ళీ ఇప్పుడు స్టేజ్ మీద ఇప్పుడు మాట్లాడటం అంటే ఇదేదో గొప్పగానో లేకపోతే ఇంకోడో కాదు. మరి ఎక్కడ చూస్తే చిరంజీవి వస్తున్నాడు, టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే అనుకోని నాకేం పర్వాలేదు. నా ఇమేజ్, నా మాటకి నమ్మి కొంతమంది సినిమా బాగుంటే చెప్తాడు, ఈ సినిమాను చూడమని చెప్తున్నాడు అని ప్రేక్షకుల్లో ఆ గుడ్ విల్ ఉంది. కాబట్టి ఆ గుడ్ విల్ని, ఆ ఇమేజ్ని వాడి ఒక సినిమాకి, ఒక బిడ్డకి అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను దాన్ని వెచ్చిస్తాను, దాన్ని స్పెండ్ చేస్తాను, దాన్ని ఖర్చు పెడతాను. చాలామంది ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ నీ గ్లామర్ని తగ్గించేస్తుంది. గ్లామర్ అనేది గుప్పిట్లో ఉన్నంత వరకే, తెరిస్తే ఏముంది అని అంటే తెరుస్తాను. గ్లామర్ అనేది పోయే గ్లామర్ కాదు, ఇది గుండెల్లో ఉండే అభిమానం అంత తేలిగ్గా తరగదు.
47-48 సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఇది కాంక్రీట్ అయిపోయింది వాళ్ళ గుండెల్లో. కాబట్టి ఎవరు ఎంత తవ్వుకుందామన్నా సరే దాని ఫ్లేవరే వెళ్తుంది తప్ప అసలు మెటీరియల్ వెళ్ళదు గుండెల్లో నుంచి. కాబట్టి ఖచ్చితంగా నా ప్రమేయం, నా ఇది ఆ పిల్లల కోసం కానీ, నా మిత్రుడు, నాకు శిష్యుడు లాంటి వయోవృద్ధుడు ఆ బ్రహ్మానందాన్ని తన కోసంగా నేను రావటం అనేది ఇది నాకు సంతృప్తి. ఎవరి అబ్బాయి నేను కుర్రోడు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్, మాట్లాడు, సీరియస్గా మాట్లాడు. మహిళలను మోసం చేసిన జనసేన నేతను పవన్ కళ్యాణ్ తొక్కిపట్టి నార తీయరా? పైగా మహిళలను కొట్టి బెదిరించి డబ్బు కొట్టేసిన వాడిని జనసేన వెనకేసుకొస్తోంది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచమని నోట్ మాత్రం విడుదల చేశారు. మీ అన్యాయాలపై ప్రజలు ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా అని శ్యామల డిమాండ్ చేశారు. తను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి 1,30,00,000 తనకి తిరిగి వస్తే అతని కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి? మీరిచ్చిన తీర్పు ఏంటి? ఆవిడ అరెస్ట్. అంటే బహిరంగ సభల్లో, అధికారులతో సమావేశాల్లో మీ మాటలు కోటలు దాటుతాయి. మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? మీ పార్టీ నాయకుడేగా. ఎందుకని? అంటే ఇవన్నీ మాటల వరకేనా? చేతల్లో ఇవేం కనబడవా? ఒక ఆవేశం, అదంతా ఏమైపోయింది? ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది? లేకపోతే ఏమన్నా డ్యూటీ దిగారా? చెప్పండి. జస్ట్ అంటే ఏమైనా గ్యాప్ తీసుకున్నారా? మళ్ళీ మీరు డ్యూటీ ఎక్కాక ఇవన్నీ చూస్తారా? రాజకీయ ముసుగులో ఒక మహిళను వంచి మోసం చేసి, అంటే ఎంత సిగ్గు విడిచి ఆమె బయటకు వచ్చి ఇదంతా జరిగిందంతా చెప్పి 30 సవర్ల బంగారం తీసుకున్నాడు, మా అధికారి వస్తున్నాడు, 1,30,00,000 నాకు కావాలి అంటే అత్తగారి నుంచి వచ్చిన ధనాన్ని, నగదుని, బంగారాన్ని ఆ లక్ష్మి అనే ఆవిడ ఆయనకి ఇస్తే ఆయన ఈ రోజున మాట్లాడే మాటలేంటి? తిరిగి అడుగుతున్నందుకు గొంతు పిసికి చంపేస్తా, నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని ధైర్యంతో మాట్లాడుతున్నావా, వాళ్ళ కాళ్ళు విరిచేస్తా, ఏ పోలీసు వస్తాడు, ఎవరు చూసుకుంటారు అని చెప్పి మాట్లాడే మాటలా? పార్టీ అధినాయకుడేమో మహిళల ప్రయారిటీ మాకు ముఖ్యం, మహిళల రక్షణ మాకు అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడతాడు. కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు మాత్రం చేసే పనులేమో ఇవి. అంటే ఈ ఆధారాలన్నీ పట్టుకుని ఆ సగటు మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకుంటే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరా అండి పోలీసులు? ఇదేం అన్యాయం అసలు? ఏం రాజ్యం నడుస్తోంది ఇక్కడ? ఇదే గత 5 ఏళ్లలో చూసుకుంటే ఫోన్లో దిశ యాప్ ని నొక్కిన, ఫోన్ ని షేక్ చేసిన, ఆడపిల్లలపై అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని షేక్ చేసేలా, వాళ్ళ అంతు చూసేలా పనిచేసిన వ్యవస్థలో ఉన్న ఈ రాష్ట్రంలో